గద్వాలలో తిరస్కరించారు ప్రజలు. నా బండారం గద్వాలలో బయటపడ్డది. నేను బీసీ వ్యతిరేకని గద్వాలలో బయటపడ్డది. ఖచ్చితంగా నేను మహబూబ్నగర్లో గెలిచే ప్రసక్తే లేదు. నేను ఓడిపోతున్నా. వంశీచంద్రెడ్డి గెలవబోతుండు. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది. దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని చూస్తున్నారు. వంశీచంద్రెడ్డి గెలుస్తున్నాడు. ఎట్లా వంశీచంద్రుడిని అడ్డుకోవాలి? మంచోడు, పని చేస్తాడు. ఏం చెప్పలేదు. నా మీద ఏం మాట్లాడుతుంది? ఆమెలాగా పూటకు పార్టీ మారినోని కాదు. ఆమె లెక్క పైసలకు కక్కుర్తిపడేటోని కాదు. వాళ్ళ లెక్క లిక్కర్ మాఫియా చేసినోని కాదు. దొంగ కళ్ళు మామలాలు చేసినోని కాదు. కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేసినోని కాదు. క్రషర్ మెషిన్లు పెట్టి పర్యావరణాన్ని చెడగొట్టినోని కాదు. ఏం చెప్తుంది నా మీద? ఏం దేవులన్నా దొరకలేదు. ఆ పిల్లగాడు మంచోడు, పని చేస్తాడు, ఏం దొరకలేదు. ఇక ఏదో ఒకటి అనాలి కాబట్టి నాన్ లోకల్ అనేది తీసుకొచ్చింది. ఎందుకు ఇదంతా చేస్తుందంటే మహబూబ్ నగర్ ప్రజలపైన పడి ఇన్ని సంవత్సరాలు ఎట్లయితే రాజకీయ పదవులు ఉపయోగించుకొని ధనార్జన కోసం, సొంత లాభం కోసం ప్రజలను పీడించుక తిన్నారో, ఇప్పుడు మళ్ళా మహబూబ్ నగర్ ప్రజల మీద పడి పీడించుక తిననీకే మళ్ళా అధికారం కోసం ఎంపీ అయి పీడించుక తినాలనే ఒక కుట్రలో భాగంగా ఈ ఆరోపణలు డీకేఆర్న చేస్తున్నది. ఎందుకు చేస్తున్నది? మళ్ళా ఈ ప్రాంతానికి వచ్చి వైన్స్ సిండికేట్ ఏర్పాటు చేసి వైన్స్ ద్వారా ధనార్జన చేయాలని, ఒక వైన్స్ మాఫియా సృష్టించాలి, మైన్స్ మాఫియా సృష్టించాలి, శాండ్ మాఫియా సృష్టించాలి, కాంట్రాక్టర్ల మాఫియా సృష్టించాలి, దొంగ కళ్ళు సరఫరా చేసి డబ్బులు గతంలో ఎట్లయితే వాళ్ళ చరిత్ర మహబూబ్నగర్ ప్రజలందరికీ తెలుసు, నడిగడ్డ ప్రజలకు తెలుసు వాళ్ళ చరిత్ర. మందు కలిపిన కళ్ళు అమ్మాలి, పైసలు సంపాదించాలి. కాంట్రాక్టర్లు ఎవరు కాంట్రాక్ట్ చేసుకోవద్దు, మేమే కాంట్రాక్ట్ చేసుకోవాలి. మొత్తం కాంట్రాక్టర్లతోటి సిండికేట్ ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవాలి. మళ్ళీ ఈ మహబూబ్నగర్ అవన్నీ చేయాలనే ఉద్దేశంతో మహబూబ్నగర్ ఎంపీ కావాలనుకుంటుంది. అధికారం కోసం, ధనార్జన కోసం, వాళ్ళ కుటుంబం బాగుపడనీకే ఎంపీ కావాలనుకుంటుంది. కానీ ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయనీకే ఎంపీ కావాలనుకుంటలేదు.